కదా, నేను వచ్చేసాను మళ్ళీ ఇంకో వీడియో కాదు, యూట్యూబ్ క్వశ్చన్స్. నేను రేపు ఏం ఆడతాను అవన్నీ మనం కూడా చెప్పుకుందాం. ఏంటంటే మనం గ్రైండింగ్ తెలుసు కదా, ఆల్రెడీ చేసావు మళ్ళీ అంత అట్లా అనమాకండి. ఇప్పుడే మన డెవలపర్ అది గ్రైండింగ్ గేమింగ్ కనిపెట్టేవాడు ఒక మైండ్ బ్లోయింగ్ గ్రానీ 2 మల్టీప్లేయర్ అయితే కనిపెట్టేశాడు గైస్. అందరు షాక్ అయి ఉంటారు. సో నేను కూడా ఆడను, బాగానే ఉంది. ఇప్పుడే సోర్ ఎస్కేప్ చేశాను మా బ్రదర్తో. సో దాని పేరు చెప్తాను బ్రో. దాని కూడా పేరు ఉందా? గ్రానీ 2 మల్టీప్లేయర్ అని కొట్టేస్తే చాలుగా. దాని కూడా పేరు ఉంది. దాని పేరు ద ఫస్ట్ హౌస్ మల్టీప్లేయర్. ఎస్, పేరు వినేది త్వరగా ఎక్కించుకోండి. నేను కామెంట్లో పెడతాను. పేరు నేను కామెంట్లో పెడతాను, లేకపోతే చూపిస్తాను షార్ట్లో. ఏంటిది మనం ఇన్విజిబుల్ గ్లాస్. అరే తమ్ముడు. సో మనము అయితే ఈ గ్రానీలో స్పెషల్ గేమ్ వచ్చింది. సో గ్రాఫిక్స్ సేమ్ డిటేల్ ఉంటుంది, కానీ ల్యాగ్స్ ఉంటాయి. ఎస్ ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్. మీకు ఎవరు మా పెద్దవాళ్ళు అంటే యువర్ సిస్టరు, మీ అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు అనుకో, ఈ దాంట్లో ఈజీ మోడ్ అన్నీ పెట్టుకోవచ్చు. అని పరిగెత్తు అమ్మా. సో నేను ఇక్కడ హాబీ కంప్లీట్ చేయట్లేదు. సో ఇది అవకాడో హాబీ నేను ఆడుతున్నాను. సో గైస్ 40 సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఓకే, థ్యాంక్ యూ. సో 45 సబ్స్క్రైబర్స్ కాదు, 50 వచ్చేయండి. ఈ వీడియోకి మొత్తం 10 జస్ట్ 10 ఓన్లీ. 10K కూడా కాదు, ఓన్లీ 10 లైక్స్. అట్లా 10 టైమ్స్ లైక్ బటన్ నొక్కేస్తే ఇంకా అయిపోయినట్టే. సో నేను అవకాడో ఆడుతున్నాను. అదే సో కామన్గా గ్రానీ 1 బ్రో. మీకు ఒక డౌట్ వచ్చింది, గ్రానీ 1 ఎంత పెట్టద్దు పెట్టట్లేదు అంటే వాయిస్ నేను జస్ట్ 10 years ఓల్డ్, అంటే స్టూడెంటే. సస్పెండ్ గ్రైండింగ్ దగ్గర ఐటమ్స్ చాలా ఉంటాయి. కిందకి వెళ్ళాలంటే అది నన్ను 19 సార్లు చంపింది. అసలుకి ట్రై చేస్తూ ఉన్నాను, కానీ ఖచ్చితంగా ఇప్పుడు పెడతాను. మీకు ఈవినింగ్ 4:30 కల్లా వచ్చింది వీడియో. 4, 5, 6 వచ్చింది. ఇంకా చూడండి, ప్రాక్టీస్ మోడ్లో పెట్టుకొని స్పైడర్ గ్రాండ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎస్కేప్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు అయితే చీటింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, గ్రానీ 1 మల్టీప్లేయర్, గ్రానీ 2 కూడా. బ్రో గ్రానీ 3 ఉందా? లేదు బ్రో, అది ఇంకా రాలేదులే బ్రో. ఓర్కా ఎందుకు అది ఇంకా రాలేదు. మీరు వెయిట్ చేయండిరా, వచ్చే వరకు వెయిట్ చేయండి.
పడిపోయాను. సారీ గైస్, పడిపోతాను నేను. ఏం మళ్ళీ పడిపోయాను. మీకు కూడా ఒక డౌట్ నాకు కూడా వచ్చింది. ఏంటంటే ఒక్కసారి నాకు 41 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఒక్కరు డౌన్ అయిపోయారు. ఎవరు ఒకసారి కామెంట్ చేయండి. నేనేం బలవంతంగా తప్పట్లేదు, కానీ మీకు మా వీడియోలు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నన్ను నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? అన్సబ్స్క్రైబ్ చేయండి, కానీ నాకు సబ్స్క్రైబ్ వద్దు. ఓన్లీ లైక్స్ నిజంగా చిన్న బటన్ నొక్కండి అయిపోయింది. నన్ను వస్తుంది జాయిన్ అనుకోండి. ఓన్లీ ఐ వాంట్ జస్ట్ ఈస్ లైక్ 10K లైక్. ఓన్లీ 10 చెప్తానండి, ఓన్లీ 10. సో ఈ హాబీ ఫినిష్ చేస్తాను. ఇప్పుడే ఆఫ్ అయిపోయింది. మా అక్కయ్య ఇప్పుడు ఈ 50 కంప్లీట్ చేయడానికి 10 minutes తీసుకుంది. నేనైతే చూడండి 7 minutes బ్రో. హే గైస్, మా అక్క కూడా పోయినాయి, కానీ ఇప్పుడు నేను అయ్యో జంప్ చేసానే. ఓన్ని జంప్ ఓకే గైస్, బ్లాక్ ఉందో అని తెలీదు. చూడండి గైస్, ఇక్కడ చీటింగ్ చేస్తున్నా బ్రో. చీటింగ్ బ్రో, ఎట్రా బ్రో ఈ ట్రిక్ వాడేది? సింపుల్ బ్రో. అట్లా వచ్చింది, అయిపోయింది. అబ్బా వదిలేండి, చీటింగ్ వద్దు, ఏర్పడుతుంది. ఒకసారి ఇంకా సింపుల్ వచ్చేసాను. చెక్ పాయింట్. ఈ వీడియో మొత్తం 50 minutes అయితే ఉండబోతుంది. లైక్ కొట్టండి, జస్ట్ ఓన్లీ లైక్. కామెంట్ జస్ట్ 15 comments ఎనఫ్ గైస్. ఒక వీడియోకి అయితే 1000 వచ్చినాయి. వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ లైక్స్, ఐ వాంట్ లైక్స్. బలవంతం కాదు, జస్ట్ మీకు ఒప్పుకుంటే చూసేయండి, కానీ నాకు 10 కావాలి. జస్ట్ ఓన్లీ 10 గైస్. బలవంతం పెట్టట్లేదు నేనైతే. సో ఎవరినైనా నేను బలవంతం పెడుతుంటే సారీ గైస్. సో నా స్కిన్ బాగుంది ఒకసారి చెప్పండి. హెడ్ ఒకటి పైకి వచ్చింది అన్నట్టుంది. నా నెక్లింగ్ పెట్టుకున్నాను, ఫోటో పీస్ పెట్టుకున్నాను, అందుకే అట్లా ఉంది. బ్రో మీకు రోబక్స్ ఉన్నాయా అంటే నో, నాకు లేవు. ఏంది బ్రో అట్లా అంటే? బ్రో రిచ్ మదర్స్ ఎవరికైనా రోబక్స్ ఇస్తారు, డబ్బులు వేస్ట్ అని. కానీ డబ్బులు నిజంగా అంత వృధా చేయకూడదు. డబ్బులు ఎవరికైనా రావు. ఆ యాడ్ చూస్తారా మీరు? యాడ్ చూస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను నుంచి వెళ్ళిపోతాను. పెట్టాడు పుట్టింగ్. అబ్బా లాంగ్ జంప్స్ ఇస్తున్నాడు రా. ఓకే హెల్త్ చూడండి.
వెళ్తున్నాను. ఒక జంప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో బ్రో ఏదైనా ప్రిజన్ ఎస్కేప్ పెట్టచ్చుగా బ్రో. పాటలు పెడతాను కానీ ఫుల్ పాటలు పెట్టట్లేదు బ్రో. అని అంటే కన్ఫర్మ్ పెడతాను గైస్. నాకు ఇప్పటి నుంచి పెడతాను. అప్పటి నుంచి నాకు ఎగ్జామ్స్. నేను 5th క్లాస్. సో అప్పుడు నుంచి స్టాట్లు నాకు స్టాట్స్ ఉంటాయి గైస్, మీకు ఉండవు. ఎందుకంటే తెలుసు కదా, ఎవరు స్కూల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. సో లైక్ అండ్ కామెంట్. మీకేమైనా గేమ్స్ ఆడాలంటే కామెంట్ చేయండి. ఏం కాదు, పర్వాలా, ఆడతాను. డిఫికల్ట్ ఉన్నా కూడా లైట్గా ఆడి మీకు పెడతాను. కొంచెమైనా ఎంజాయ్ చేయండి. సో ఈ ప్రిజన్ రన్ హాబీ వచ్చేసి అవగాడో హాబీ. చాలా ఈజీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. హాబీస్ మా అక్క ఎప్పుడు హాబీస్ ఆడుద్ది, కానీ ప్రిజన్ రన్ అంటే భయం. ఎందుకంటే small kid guys. Bro, నువ్వు ఇందాకే బ్రో 5th క్లాస్ అని చెప్పావు. I'm sorry guys. అబ్బా చూడండి ఎంత విసుగు పెట్టాడో. ఓకే సో గైస్, మీకు ఏ క్రికెట్ టీం ఇష్టమో నాకు కింద కామెంట్లో చెప్పండి. నాకు క్రికెట్ టీము వచ్చేసి ఆర్ఆర్ అండ్ బీసీ అండ్ ఆర్సీబీ. ఆర్సీబీ ఎవరికైనా ఇష్టమేలే, బోర్డు ఉండదు. ఆర్సీబీ ఎవరికైనా ఇష్టమేలే. ప్లీజ్ సిఎస్కే ఫ్యాన్ కామెంట్ చేయండి. ఐ లైక్ సిఎస్కే టూ గైస్. నేను చెక్ పాయింట్. సో వచ్చేసి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.